ప్లాస్టిక్ డబ్బాలు అస్సలే పెట్టుకోకూడదు. గాజు బాటిల్ అన్నా జాడీలన్నా పెట్టుకోవాలి. ఇల్లు తూరి లక్ష్మి గారి కిచెన్ లో అద్భుతాలు చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ ప్రభు వ్లాగ్స్. నేను మీ లక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మీకోసం మంచి రెసిపీతో వచ్చా. అదేంటంటే మామిడికాయ తురుము పచ్చడి. ఇవి సీజన్లో మామిడికాయలు దొరుకుతాయి కదండి, మనం రోటి పచ్చడి చేసుకోవచ్చు, తురుము పచ్చడి చేసుకోవచ్చు. అప్పటికప్పటికి 15 రోజులు 6 రోజులు కమ్మగా తినొచ్చు. అవి ఎన్ని మామిడికాయలు తీసుకున్నా దానికి ఏమేం కావాలో అవన్నీ చూపిస్తారండి. 2 మామిడికాయలు తీసుకున్నాండి. దీనికి మనం చెక్కు తీసుకోవాలి, ఇవి మూతులు ఇట్లా కట్ చేసుకోవాలండి. పొట్టు తీసుకొని మంచిగా తురుముకోవాలి, సన్నగా ఇలా తురుముకోవాలండి. చిన్న దానితో తురుమకూడదండి, పెద్దగా హోల్స్ ఉంటాయి కదా, దాంతో తురుముకుంటే మంచిగా మనకు కొంచెం పెద్ద ముక్కల్లాగా ఉంటాయి. ఇట్లా తురుముకోవాలండి. ఇంకా అయిపోయింది. ఇట్లా పిక్కలు అప్పుడు మొదటి చూడండి 2 కాయలు మామిడికాయ తురుములో మనం కొలుసుకుందామండి. ఈ కప్పుతోటి 2 కప్పులు అయింది. మనం ఇది పక్క పెట్టేసి మెంతులు ఆవాలు వేపుకుందామండి. స్టవ్ ముట్టించుకుందామండి. చిన్న కడాయి పెట్టేసుకొని ఆవాలు మెంతులు వేపేసుకుందాం. 1 స్పూన్ మెంతులు వేసుకోవాలండి. 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఇది కొంచెం దూరంగా వేపుకోవాలండి. ఆవాలు మెంతులు వేగిపోయినాయండి. స్టవ్ బంద్ చేద్దాం. ఇవి చల్లారినాక మిక్సీ పట్టుకుందామండి, పౌడర్ లాగా. ఇలా మెత్తగా పట్టుకోవాలండి. మెంతులు ఆవాలు మెత్తగా పట్టుకుంటే భలే కమ్మగా టేస్ట్గా ఉంటుందండి మామిడికాయ తురుము పచ్చడి. మామిడికాయల తురుము 2 కప్పులు అయింది కదండి. ఇది 150 గ్రాములు కారపొడి వేస్తుందండి. 100 గ్రాములు ఉప్పు వేసుకోవాలండి. 1 టీ స్పూను పసుపు వేసుకోవాలి. మనము మెంతులు ఆవాలు పౌడర్ చేసుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. మామిడికాయ తురుములో ఎల్లిపాయలు నేను 1 గడ్డ తీసుకున్నాండి. ఇంకా తాలింపులు వేయను, కచ్చాపచ్చా చేసి ఈ మామిడికాయ తురుములు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా మామిడికాయ తురుముకు పట్టేటట్టుగా ఉప్పు కారము ఆవపిండి మెంతి పిండి అన్నీ కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇది 10-15 రోజులు ఉంటుందండి. నేను అందుకనే తక్కువ చేశాను, 2 కాయలే ఎక్కువ. ఇలాగా మనం మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాము. ఈ 15 రోజులు ఇది తిందామని ఇలా పెడుతుందండి తురుము పచ్చడి. మనం పచ్చడికు తాలింపు రెడీ చేసుకుందామండి. స్టవ్ ముట్టించుకుందామండి. తాలింపు గురించి ఒక చిన్న కడాయి పెట్టేశాను. మనం ఈ కప్పుతోటి 2 కప్పులు తురుము మామిడికాయ తీసుకున్నాం కదండి, 1 కప్పు వేసుకోవాలి నూనె. నేను పల్లి నూనె వేస్తున్నా అండి. మీ దగ్గర ఏ నూనె ఉన్నా వేసుకోవచ్చు, ఎందుకంటే తక్కువ తురుము పచ్చడి కదా, ఏదైనా వేసుకొని తాలింపు వేసుకోవచ్చు. నా దగ్గర పల్లి నూనె ఉన్నది కాబట్టి ఇది వేస్తున్నా. నూనె వేడెక్కిందండి. 1 స్పూను ఆవాలు, 1 అర స్పూన్ జీలకర్ర, స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు. ఇవన్నీ తాలింపు బాగా వేగాలండి. వేగినాకనే మనం ఎండుమిరపకాయలను కరివేపాకు వేసుకోవాలి. 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇంకా ఈ వేడికే ఎండుమిరపకాయలు నల్లగా అయిపోతాయి. మనం స్టవ్ బంద్ చేసుకోవాలండి. 2 రెమ్మలు కరివేపాకు. ఈ తాలింపు చల్లారినాక మనం మామిడికాయ తురుములో కలిపేసుకుందామండి. మనం ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం కదండి మామిడికాయ తురుము పచ్చడికి, చల్లగా అయిపోయింది. మనం మామిడికాయ తురుములో వేసి కలిపేసుకుందాం. ఇందులో పోసేసుకుందామండి మామిడికాయ తురుములో. ఇది మంచిగా ఇలా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు కలవకుంటే మనం మళ్ళీ కలుపుకోవచ్చండి. అలా ఎక్కువైతే కష్టం కదా, నేను అందుకని కొద్దిగా తక్కువ వేసాను. నూనె అయితే సరిపోయింది. బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. మంచి కలిసిపోయింది. ఇంకా నూనె అయితే నాకు అవసరం లేదండి, సరిపోయింది. ఎందుకంటే తక్కువ పచ్చడి కదా, మనం దీన్ని గాజు బాటిల్లో పెట్టేసుకుంటాం. ఇట్లా గాజు బాటిల్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. ప్లాస్టిక్ దాంట్లో పెడితే ఏంటంటే అసలు బాగోదండి. ప్లాస్టిక్ డబ్బాలు అస్సలే పెట్టుకోకూడదు. గాజు బాటిల్ అన్నా జాడీలన్నా పెట్టుకోవాలి. ఇంతేనండి. ఇక గాజు బాటిల్ పెట్టుకున్నా 2 మామిడికాయల తురుము ఇంత వచ్చిందండి నాకు. బయటనే పెట్టుకోవాలండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. ఇది చాలా బాగుంటుందండి. రేపు తింటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. నచ్చిందండి నా వీడియో, చేసుకొని తిని టేస్ట్ చేసి ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వంటతో మీ ముందుకు వస్తా. బాయ్.